మెదక్ జిల్లా మాసైపేట మండల కేంద్రంలో గురువారం భారతీయ జనతా పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించుకున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్కా కుమరయ్య ఘన విజయం సాధించడంతో బీజేపీ మండల అధ్యక్షుడు పాపన్న గారి వేణుగోపాల్ ఆధ్వర్యంలో టప్పకాయలు కాల్చి మిఠాయిలు పంచుతూ సంబరాలు నిర్వహించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రాబో రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సాయి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి, బూత్ కమిటీ అధ్యక్షులు రాములు, స్వామి, కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలోని 3 ఎమ్మెల్సీ స్థానాలకు గాను 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకున్నందుకు బీజేపీ మండల శాఖ తరఫున సంతోషం వ్యక్తం చేస్తూ ఒక టీచర్ ఎమ్మెల్సీ, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఈ 2 ఎమ్మెల్సీలను గెలిపించిన ఉపాధ్యాయులకు మరియు పట్టభద్రులకు ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పటికీ పక్క పార్టీ నాయకులు అంటున్నారు బీజేపీ ఎక్కడుందని. కానీ 8 అసెంబ్లీ స్థానాలు, 8 పార్లమెంట్ స్థానాలు, 2 రాజ్యసభ ఎంపీలు, 2 ఎమ్మెల్సీ స్థానాలు ఈరోజు గెలిచి దాదాపుగా 20 స్థానాలకు ఎదిగాము. ఇంకా రాబోయే రోజులలో కానీ 2028 అసెంబ్లీ ఎలక్షన్లలో బీజేపీ తెలంగాణలో బాగా వేస్తుందనే నమ్మకం బీజేపీ కార్యకర్తలుగా మాకు 100% కలుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో బీజేపీ ఇలాగే విజయాలు సాధిస్తూ తెలంగాణలో బాగా వేసి తెలంగాణ ముఖ్యమంత్రి స్థానాన్ని గెలుచుకుంటామని బీజేపీ మాసాయిపేట మండల శాఖ తరఫున మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. జై తెలంగాణలో టీచర్లకు మరియు గ్రాడ్యుయేట్లకు తెలంగాణ బీజేపీ పార్టీ తరఫున మాసాపేట మండల శాఖ తరఫు నుంచి టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య గారిని మరియు అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. రానున్న రోజులలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.